వెంకటేశ్వరరావు అండి. మీరేం పని చేస్తుంటారు? మీ సెక్యూరిటీ గార్డ్ అండి. ఎక్కడ సెక్యూరిటీ గార్డు? ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు? ఎక్కడ సెక్యూరిటీ గార్డు? ఇక్కడ ఓపీటీస్ అండి మాది. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు? నేను గత 10 సంవత్సరాలు పెట్టి పనిచేస్తున్నాను అక్కడ. ఎంతమంది కుటుంబ సభ్యులు ఇందులో నివసిస్తున్నారు? మీతో పాటు ఎంతమంది నివసిస్తున్నారు ఇంట్లో? ఏంటి ఇప్పుడు ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు మీతో పాటు? మీతో పాటు ఎంతమంది ఉంటున్నారండి? 5గురా, 2రా, 3గురా, 4గురా? ఒకసారి ఆన్ చేయండి, అది స్పీకర్ ఆన్ చేయండి. ఇప్పుడు అది రైల్వే ప్రాపర్టీస్ అండి. మీరు ఇలా తవ్వకాలు జరిపితే ఏం కాదండి బాబు. మనం చూడొచ్చు, కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ ఒక వ్యక్తి బయటకు వచ్చారు, ఆయన మాట్లాడడానికి సుముఖత చూపడం లేదు అని చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక వచ్చినటువంటి వ్యక్తితో మాట్లాడించే ప్రయత్నం చేసాం, కానీ ఆయన మాట్లాడడం లేదు. నాకు సంబంధం లేదు, నా పేరు వెంకటేశ్వరరావు, నేను సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఈ ఇంట్లోనే తవ్వకాలు జరిగాయి, ఈ ఇంట్లోనే తవ్వకాలు పెద్ద ఎత్తున జరిపారు. బయటకు ఎక్కడ కూడా విషయం పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వెంకటేశ్వర గారు, ఎవరెవరు ఉంటారండి ఇంట్లో? చెప్పకూడదా? ఇది మనం మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన మాట్లాడడం లేదు, విషయం చెప్పడం లేదు. కానీ కోటేశ్వరరావుకు సంబంధించినటువంటి ఈ ఇంట్లోనే తవ్వకాలు జరిగాయనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇదివరకే ఆర్టీవీ స్క్రీన్పై మనం చూపించాం, కానీ బయటకు వచ్చినటువంటి వ్యక్తి కూడా మాట్లాడడానికి సుముఖత చూపించడం లేదనే చెప్పాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ వ్యవహారానికి సంబంధించి ఇటు సివిల్ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సమాచారం అందుకుని ఇక్కడికి వచ్చి ఈ తవ్వకాలు జరిపినటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నటువంటి విజువల్స్ని మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా సమాచారం అందుకొని ఇక్కడికి రావడం జరిగింది. పోలీసులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా గమనించవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక వేగంగా ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.